నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని ఉయ్యాలపల్లి గ్రామంలో ముగ్గురుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆత్మకూరు ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్, రాపూరు సీఐ శ్రీనివాసులు కలువాయి ఎస్ఐ కోటయ్యతో కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు. ఉయ్యాలపల్లి గ్రామ శివారులో బండ్ల మల్లమ్మ ఆలయంలో ఈ నెల 12న సాయంత్రం గ్రామస్తులు పొంగళ్లు పెట్టుకొని అమ్మవారికి నివేదించే సమయంలో నాలి శ్రీహరి, నాలి వెంకటేష్, నాలి వెంకటేశ్వర్లు అనువారు అదే గ్రామానికి చెందిన దళితవాడుకు చెందిన పామూర్తి పెంచులైను గుడిలోకి వెళ్లకుండా అడ్డుకుని కులం పేరుతో దూషించి దాడి చేశారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ గిరిధర్ తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని ఉయ్యాలపల్లి గ్రామంలో ముగ్గురుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆత్మకూరు ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్, రాపూరు సీఐ శ్రీనివాసులు కలువాయి ఎస్ఐ కోటయ్యతో కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు. ఉయ్యాలపల్లి గ్రామ శివారులో బండ్ల మల్లమ్మ ఆలయంలో ఈ నెల 12న సాయంత్రం గ్రామస్తులు పొంగళ్లు పెట్టుకొని అమ్మవారికి నివేదించే సమయంలో నాలి శ్రీహరి, నాలి వెంకటేష్, నాలి వెంకటేశ్వర్లు అనువారు అదే గ్రామానికి చెందిన దళితవాడుకు చెందిన పామూర్తి పెంచులైను గుడిలోకి వెళ్లకుండా అడ్డుకుని కులం పేరుతో దూషించి దాడి చేశారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ గిరిధర్ తెలిపారు. కావాలని మీకు ఇబ్బంది చెప్పండి, న్యాయం చేయకపోతే మీరు అంటే ఓకేనా? అన్ని రావాలా, అన్ని రావాలా, అన్ని ఏడు దగ్గరికి పోవాలా ప్రకారం వెళ్తా ఉంటాం. నో డౌట్, దాని గురించి అపోహలు ఏం పెట్టుకోవద్దు. మీరు ఫర్దర్గా ఇంకా ఎటువంటి గొడవలు పడవద్దు. మీరు ఎవరైనా కానీ అగ్రెసివ్గా ఉంటే వాళ్ళని కఠినంగా మళ్ళీ చట్టం ముందుకు ప్రవేశపెడతాం. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కానీ ఎక్స్క్యూజ్ ఉండదు. మేము ఎవరు కానీ రెండు సైడ్ల పొలిటికల్ వాళ్ళు కూడా మమ్మల్ని కోరారు. మాకు ఎవరు కాదు, ఇది రెండు వర్గాల మధ్య వచ్చింది కాబట్టి మేము పార్టీల పరంగా ఇన్వాల్వ్ అవ్వము. మీరు అందరికీ ఎట్లా ఉంటే అట్లా న్యాయం చేయండి అని వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి మీకు ఎవరు తప్పు చేసినా కానీ ఇందులో ఉపేక్షించబడదు, కఠినంగా శిక్షించబడుతుంది. ఇప్పుడున్న దానికైతే సార్ ట్రయల్ కొనసాగిస్తాడు. మీరందరూ మేము పిలవంగానే ఇక్కడ వచ్చినందుకు మీ ఊరి బాగోగుల కోసం ఉన్నతాధికారులు ఎంఆర్ఓ గారు వచ్చారు, ఎండిఓ గారు కూడా వచ్చారు. చూడండి, సెకండ్లో వచ్చేసారు. మీరు ఫర్దర్గా ఏమి మీకు ప్రాబ్లం జరగకూడదని ఒక విషయం అయితే జరిగింది. దాని మీద విచారణ అయితే సబ్ డివిజనల్ ఆఫీసర్ ర్యాంకులో చేస్తారు, డిఎస్పీ గారు చేస్తారు. అది బండ్లమ్మ దేవస్థానంలో మొన్నటి 12వ తారీఖు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వచ్చిన సంఘటన జరిగి ఉంటుంది. దీంట్లో ఫిర్యాదుదారుడు పెంచలయ్య అని చెప్పేసి అదే గ్రామానికి చెందిన అరుంధతి వాడకు చెందిన ఒక దళిత, అతని కంప్లైంట్ ఏమంటే అతను బండ్లమ్మ టెంపుల్ లోపల దర్శనానికి వెళ్తుంటే తన ఫ్యామిలీతో పోతుంటే ఊర్లో అలౌ చేయలేదు, ఆలయ ప్రవేశం లేదని చెప్పారని కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాకుండా ముద్దాయి శ్రీహరి అనే వ్యక్తితో ఘర్షణ పడి శ్రీహరిని తోశాడని కొట్టాడని చెప్పేసి కంప్లైంట్. ఈ విషయంపై కలువాయి పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా ఒక ఎఫ్ఐఆర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఎఫ్ఐఆర్ కేసు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు రాపూర్ సిఐ గారు, కలువాయి ఎస్ఐ గారు, నేను ఆ విలేజ్కి వెళ్ళడం, ఇటువంటి సామాజిక రుగ్మతలు ఈ నేటి ఆధునిక ప్రపంచంలో, నాటి ఆధునిక సమాజంలో ఉండకూడదని లోకల్ ఎంఆర్ఓ గారు, కలువాయి ఎంఆర్ఓ గారు, అలాగే ఎంపీడీఓ గారు అంతా కలిసి గ్రామ పెద్దలతో ఒక గ్రామ సభ పెట్టడం జరిగింది. అందులో ఈ సామాజిక రుగ్మతలు కానీ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకు వివరించి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎటువంటి మూఢనమ్మకాలకు పోకుండా ఉండేటట్టు ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చట్టరీత్యంగా ఏమన్నా వాళ్ళకి ఇష్యూస్ ఉంటే పోలీసు వారి సేవ, ప్రభుత్వ సేవ మొత్తం ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి గ్రామ సభ పెట్టడము, గ్రామంలో ఉద్దేశించి చెప్పడం కూడా ఒక భాగంగా గ్రామ సభ ఏర్పడింది.